హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజాని. సో గాయ్స్, ఈరోజైతే డెవాప్స్లో 3-1 స్టూడెంట్స్ 3-1 సెమ్కి ఇంపార్టెంట్ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఓకేనా? ప్రీవియస్గా R18 స్టూడెంట్స్కి అయితే చేశాను, ఇప్పుడైతే R22 స్టూడెంట్స్కి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో పీడిఎఫ్స్ అయితే టైం లేదు చేయడానికి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేస్తాను. పీడిఎఫ్ చెయ్యాలి అంటే చేస్తాను, బట్ టైం లేదు, చేస్తా, చూద్దాం. సో ఇప్పుడైతే డెవాప్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిక్వెస్టింగ్ వీడియో ఫ్రమ్ సబ్స్క్రైబర్, సో అందుకని నేనైతే ఇమీడియట్గా అయితే చేశాను. సో డెవాప్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1. సో ఫస్ట్ క్వశ్చన్, సో డెవాప్స్ అనేది చాలా హ్యూజ్ అండ్ లార్జ్, చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఎందుకంటే డెవాప్స్ అనేది చాలా అంటే చాలా బిగ్ కాన్సెప్ట్స్ and like deployment of the projects like that, right? So discuss in detail about release management. ఓకే, రిలీజ్ మేనేజ్మెంట్ గురించి బ్రీఫ్గా ఎలా రిలీజ్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత. ఇది అసలు డెవాప్స్ అంటే ఏంటిది? ఎవరైతే ప్రాజెక్ట్ని డిప్లాయ్మెంట్ చేస్తారు లాస్ట్ స్టేజ్లో, అన్నీ లైక్ కోడింగ్ రాసి టెస్టింగ్ రాసి అన్నీ అయిపోయిన తర్వాత చివరికి క్లయింట్కి ఇస్తారు కదా, అప్పుడు ఈ డెవాప్స్ టీమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది లాస్ట్ స్టేజ్లో. ఓకేనా? అది డిప్లాయ్మెంట్ అంటే ప్రాజెక్ట్ మొత్తం వేరే క్లయింట్కి డిప్లాయ్మెంట్ చేయటం. ఓకే, ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత అది మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఓకేనా? వాళ్ళు డెవాప్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎజైల్ డెవలప్మెంట్ మోడల్. Okay, like water cycle model, like that we have many models, right? So in that very important model is agile development model. Next question vachesi explain about scrum, kanban and the delivery pipeline in detail. Okay, the important question. And how many steps are involved in DevOps process? Explain each step in detail. సో ముందు చదివే దానికన్నా ఫస్ట్ అయితే ఇవి చదవండి, దాని తర్వాత వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే డెవాప్స్ గురించి కాబట్టి స్టెప్స్ ప్రాసెస్ అనేది తెలియాలి ఫస్ట్. నెక్స్ట్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెవాప్స్ అండ్ అజైల్ ఇన్ డెవాప్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ ద డిఫరెంట్ పాసిబుల్ కేసెస్ ఫర్ బాటిల్ నెక్ ఇన్ సిఐ అండ్ సిడి. ఇవి పైప్లైన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ డెవాప్స్ కంటిన్యూస్ డెలివరీ పైప్లైన్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెవాప్స్ అండ్ ITIL ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, జస్టిఫై. ఒకసారి చూసుకోండి ఇది. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. సో యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డెవాప్స్ లైఫ్ సైకిల్ ఆఫ్ బిజినెస్ ఎజైలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మోనోలిథిక్ సినారియో అండ్ మైక్రో సర్వీసెస్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ హౌ టు హ్యాండిల్ డేటాబేస్ మైగ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఇంకో క్వశ్చన్ లాగా అడగవచ్చు, వాట్ ఈజ్ డేటాబేస్ మైగ్రేషన్ అండ్ డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ ఇష్యూస్. ఓకే, ఇలాగ కూడా అడగొచ్చు క్వశ్చన్ అనేది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ నోట్స్ ఆన్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మోనోలిథిక్ సినారియో. సో పైన వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మోనోలిథిక్ సినారియో. సో ఒకటే క్వశ్చన్ని ఇన్ని రకాలుగా అడగొచ్చు. ఓకేనా? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫేసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇన్ డెవాప్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నేను రాసిన ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది చాలా అంటే వెరీ ఇంపార్టెంట్. ఓకే, డెస్క్రైబ్ డెవాప్స్ ఆర్కిటెక్చర్ అండ్ రిజైలెన్స్ ఇన్ డీటెయిల్. ఈ క్వశ్చన్స్ రాయడానికి నేనైతే 2 hours తీసుకున్నాను. ఓకేనా? అంటే దాని గురించి చూసి లైక్ ఏంటి సబ్జెక్ట్ అన్నిటి గురించి చూసి నేను ఇది చేశాను. నా R18 jntuh వచ్చేప్పుడు ఇదైతే నాకు లేదు. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసి నేను
ఇవంతా చేశాను, ఆలోచించే చేశాను. ఓకేనా, జస్ట్ ఏదో వీడియో పెట్టాలి అని పెట్టట్లేదు. ఓకేనా, వచ్చేవే పెడతాను, ఇంపార్టెంట్ క్వశ్చన్సే పెడతాను. వాట్ ఈజ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఇన్ డెవాప్స్? హౌ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ డిఫరెంట్ రోల్స్? సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సోర్స్ కోడ్ గురించి అడగొచ్చు. నెక్స్ట్ దీన్ని మనకి ఎలా అడుగుతారంటే ఇంకొక క్వశ్చన్ రూపంలో చూడండి, ఇక్కడ చూడండి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ రోల్స్ అండ్ కోడ్ ఫ్రమ్ ఏ డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా హిస్టరీ ఆఫ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని కూడా అడుగుతారు వాళ్ళు. ఇలాగైనా అడగవచ్చు, ఏది అడిగినా కానీ ఒకటే ఆన్సర్ ఉంటుంది దీనికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సోర్స్ కోడ్ అంటే ఏదైనా ఒకటే, ఊరికే రాకండి, సోర్స్ కోడ్ అని వస్తే చాలు, నీకు ఏది వస్తే అది రాయండి, అంటే దాని గురించే రాయాలి. పైన క్వశ్చన్ చదివారు కదా, సేమ్ ఇక్కడ అది రాకపోతే ఇక్కడ అది రాయండి. ఓకేనా, నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ షేర్డ్ అథెంటికేషన్. ఓకేనా, షేర్డ్ అథెంటికేషన్ అంటే ఏంటిది? సారీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అథెంటికేషన్ అంటే లైక్ వెరిఫై చేసిద్ది, యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉన్నాయా, లేకపోతే అలో చేయరు వెబ్సైట్కి, అలాగా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ హోస్టెడ్ గిట్ సర్వర్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకొక విధంగా అడగొచ్చు, డిస్కస్ అబౌట్ హోస్టెడ్ గిట్ సర్వర్ అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్ట్రా క్వశ్చన్ లైక్ పుల్ రిక్వెస్ట్ మోడల్ కూడా అడుగుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ గిట్ సర్వర్ ఇంప్లిమెంటేషన్ అండ్ డాకర్ ఇంటర్మిషన్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ గిట్ ల్యాబ్. ఓకే, చూసుకోండి. ఓకేనా, షార్ట్లో అడగొచ్చేమో. షార్ట్ ఏది లాంగ్ ఏది అని అడగండి నన్ను ఇప్పుడు, ఎందుకంటే షార్ట్ లాంగ్ రెండు కలిపే పెట్టాను, ఎందుకంటే లాంగ్లో నుంచే షార్ట్ వస్తాయి. ఓకేనా, అన్ని కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రం కవర్ చేశాను. ఓకే, చాలా డెవాప్స్ అనేది చాలా అంటే పెద్ద కాన్సెప్ట్స్. ఓకేనా, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి చాలు. సో గైస్, ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేదు, ఇంకా మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే ఏమేం సబ్జెక్ట్స్, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, కింద నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను పక్కా పెడతాను ఇప్పుడు నుంచి డైలీ. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ జెంకిన్స్ బిల్డ్ సర్వర్ అండ్ జెంకిన్ ప్లగిన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ట్రిగ్గర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ చైనింగ్ అండ్ బిల్డ్ పైప్లైన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్క్రైబ్ హోస్ట్ సర్వర్ అండ్ బిల్డ్ సర్వర్ ఇన్ డీటెయిల్. దీన్నే ఇంకో క్వశ్చన్ లాగా అడగొచ్చు, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ హోస్ట్ సర్వర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ బిల్డింగ్ ద కోడ్, ఎక్స్ప్లెయిన్ కోడ్ బిల్డింగ్ ప్రాసెస్. నెక్స్ట్ sorry, I forgot to tell one thing. The second question is what are triggers and explain about chaining and build pipelines. ఈ క్వశ్చన్ ఇంకొక విధంగా అడగొచ్చు, ఏమనంటే ఎక్స్ప్లెయిన్ జాబ్ చైనింగ్ అండ్ బిల్డ్ పైప్లైన్స్, ఇలా కూడా అడగొచ్చు. పైప్లైన్స్ క్వశ్చన్ అయితే అసలు మిస్ అవ్వకండి, చదవండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ కొలేటింగ్ అనొచ్చు, కొలేట్ అని కూడా అనొచ్చు, కొలేటింగ్ క్వాలిటీ మెజర్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నా యూనిట్ 5లో చూద్దాము, 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూనిట్ 5 ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ప్రాస్ అండ్ కాన్స్ మీన్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్. ఓకేనా, టెస్టింగ్స్ మనకి చాలా టైప్స్ ఉంటాయి కదా, యూనిట్ టెస్టింగ్, సెలీనియం టెస్టింగ్, లైక్ దట్ వీ హ్యావ్ మెనీ టెస్టింగ్స్, రైట్? సో ఫస్ట్ అయితే ఆటోమేషన్ టెస్టింగ్ గురించి నేర్చుకొని దాని గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి రాయండి. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అవుట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అండ్ రైట్ అబౌట్ దెమ్. సో టెస్టింగ్స్ ఎన్ని ఉన్నాయి దాని గురించి రాసేసి లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి దాని గురించి 2-3 పాయింట్స్లో ఈచ్ టెస్టింగ్ గురించి రాయండి. నెక్స్ట్ రైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సెలీనియం ఫీచర్స్. దీన్నే ఇంకొక విధంగా అడగవచ్చు, రైట్ షార్ట్ note on selenium, list out the features of it. Next
discuss about JavaScript testing and unit testing. Okay, very important. Next question వచ్చేసి explain about test driven development. ఇలా అని అడగొచ్చు. explain about test driven development from REPL driven development. సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఎన్నిసార్లు అడుగుతారంటే అన్నిసార్లు అడిగారు ప్రీవియస్గా చూసుకుంటే మనం. వై ఆర్ దేర్ సో మెనీ డెప్లాయ్మెంట్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ ఇలా అయినా అడగొచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ డెప్లాయ్మెంట్ ఆఫ్ ద సిస్టమ్స్ అలాగైనా అడగొచ్చు. ఈ 4 గురించి ఎక్స్ప్లెయిన్ ఫాలోయింగ్ ఇవన్నీ ఏంటివి డిప్లాయ్మెంట్ సిస్టమ్ చాలా ఉన్నాయి కదా, వాటిల్లో 4 రాసాను చూడండి. డిప్లాయ్మెంట్ విత్ సాల్ట్ స్లాక్, టెస్టింగ్ బ్యాక్ అండ్ ఇంటిగ్రేషన్ పాయింట్స్, విజువలైజేషన్ స్టాక్స్ అండ్ automated integration testing. So ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 5 units of Devops r22 రెగ్యులేషన్. అండ్ ఇవి ఎవరైనా ఫాలో అవ్వచ్చు, r22 అనే కాదు, ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్స్ అనేవి డెవాప్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకే, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.